శివ పరివారం అంటే ఏంటి? శివ పరివారంలో మనం చాలా చూస్తుంటాము. పాము ఉంటుంది, ఎలుక ఉంటుంది, లేకుంటే నంది ఉంటుంది. పరస్పరం భిన్నంగా ఉండేటువంటి వారిని సమర్థవంతంగా ఒకే చోట ఉంచి నడిపించగలిగినటువంటి వారి యొక్క పరివారమే శివ పరివారం. ఏనుగుకి ఎలక వాహనమా? వాట్? అది అసలు హాస్యాస్పదంగా లేదు. యూత్ అడగరు, ఇంత ఎలక అంత పెద్ద ఏనుగు ఎక్కుతుంది, అంత పెద్ద పొట్ట. శివోహం శివోహం శివోహం. శివోహం అంటే శివుడే నేను అని అర్థం. అహం అంటే నేను. శివోహం. దేవుడికి దానం పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎందుకు నమస్కారం పెట్టాలి, అది మన సంస్కారం. నో నో నో. దెర్ ఇస్ ఎ నెగిటివ్ అండ్ పాజిటివ్ పోల్స్ బోత్ ద హ్యాండ్స్. ఈ రెండు వైర్ని కలిపిన వెంటనే బ్రెయిన్కి ఛార్జ్ అవుతుంది. అంటే భార్య భర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలంటే తన శరీరంలో సగ భాగంగా ఉండాలి. అంటే తన శరీరం ఎక్కడ కదులుతుందో అది అవతల వాళ్ళకి తెలిసే అంత ప్రేమ ఉండాలి. ఒకరి అనుభవం ఇద్దరు పంచుకోవాలి. అంత మమేకమయ్యారు అని తెలియజెప్పడానికి అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి. నంది మనకి ధర్మానికి ప్రతీక. ధర్మం లేనివాడు శివుని చేరలేదు. మీరు అడిగిన ప్రశ్నకి నందీశ్వరుని ముందుగా ఎందుకు టచ్ చేస్తారు? ఈనాటి IVFలకి మార్గదర్శకంగా నిలుస్తుంది కార్తికేయ జన్మం. కార్తికేయ జన్మం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు కదా, ఆ వీర్యం బయట నుంచే ఒక పిండోత్పత్తి ఎలా జరుగుతుందో ఒక ప్రక్రియను నేర్పుతుంది మనకి ఈనాటి ఆధునిక శాస్త్రవేత్త. శివుడికి మాత్రము అభిషేకమే ఎందుకు అంత ఇష్టం? ఎనర్జీ ఎనర్జీ ఎప్పుడు కూడా రోల్ అవుతుంటుంది. దాని లోపల ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ ఎప్పుడు హీట్ ఎక్కుతుంటాయి. అందుకే జలాభిషేకం చేయడం ఎప్పుడు కూల్ చేస్తాం. శివుని లింగాకారంతో కొలుస్తారు. ఒక మనిషిలో ఉన్న బాడీ పార్ట్ ని కూడా ఆ విధంగా కొలుస్తారు. ఇది ఎంతవరకు రైట్? లింగాకృతి ఏమి పురుషాంగం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? సృష్టికి కారణం అవుతుంది. చిన్న కణంలో నీ ముక్కు, కళ్ళు, చేతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? దాంట్లో గడ్డం, మళ్ళీ నల్లగుడ్డు, తెల్లగుడ్డు, దానిపైన వెంట్రుకలు. వాట్ ఏ క్రియేషన్! నువ్వు మామూలు అనుకుంటున్నావు ఒక మనిషి తయారవడం అంటే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శివ పరివారం అంటే ఏంటి? శివ పరివారంలో మనం చాలా చూస్తుంటాము. పాము ఉంటుంది, ఎలుక ఉంటుంది, లేకుంటే నంది ఉంటుంది. సో ఇన్ని వాహనాలు ఒకటే చోట ఎలా ఉంటాయి? అండ్ మరోపక్క విఘ్నేశ్వరుడికి ఇందులో ఎటువంటి పాత్ర ఉంటుంది? శివుడు, పార్వతి, గణపతి, అలాగే అక్కడ కార్తికేయుడు అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఈ విధంగా వీళ్ళలో పరివారంలో చేరినటువంటి వాహనాలు, వాహన శ్రేణి కూడా ఉంది వీళ్ళకి. ఒకటి మూషిక వాహనం, రెండవది సర్పం. అంటే వాళ్ళ పరివారంలో ఉన్నటువంటి చెప్తున్నా. మూషికం వాహనం అయితే సర్పం భూషణం, నాగభూషణం. అలాగే నంది, నందికి తర్వాత ఆవిడ వాహనం పేరు సింహవాహనం. వీళ్ళందరూ కూడా. అలాగే కార్తికేయుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఫ్లైట్, అంటే అది నెమలి. అవును. ఈ విధంగా మోర్. వీళ్ళందరూ కూడా పరస్పరం విరోధంగా ఉండేటువంటి జంతువుల యొక్క వాహనాలు పరివారం. పరస్పరం భిన్నంగా ఉండేటువంటి వారిని సమర్థవంతంగా ఒకే చోట ఉంచి నడిపించగలిగినటువంటి వారి యొక్క పరివారమే శివ పరివారం. ఓకే. అంటే పరస్పరం విరోధించుకునేటటువంటి ఒక సమాజాన్ని ఒకే చోట ఉంచి వాళ్ళ విరోధ భావాన్ని లేకుండా చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి నాయకుడికి సంబంధించినటువంటి పరివారం ఏదైతే ఉందో అది శివ పరివారం. దానికి నాయకుడు శివుడు. మనం జనరల్గా ఒక మనిషిని ప్రేమించాలంటే వాడు మగాడా కాదా అని చూస్తాం. కేవలం మగాడైతే సరిపోదు, మర్ద్ అంటారు.
హిందీలో. మర్ద్ కాదు సమర్థుడై ఉండాలి, సమర్థుడు కాదు సర్వసమర్థుడై ఉండాలి. ఇలాంటి గుణాలు లక్షణాలు కలిగిన వాడు శివుడని, ఆ శివుణ్ణి ప్రేమించినటువంటి ఆ పార్వతీదేవి ఎలా ప్రేమించిందంటే ఉన్నతమైనటువంటి శిఖరాల్లో పుట్టినటువంటిది హైమవతి, హిమవంతుడి యొక్క పుత్రిక హైమవతి. అంటే ఈ భూమండలం మీద ఎత్తైన ప్రదేశము, సర్వసుందరమైనటువంటి ప్రదేశము, సర్వశ్రేష్టమైనటువంటి ప్రదేశము, అన్నిటికీ అన్ని శక్తులకి ఆలవాలమైనటువంటి ప్రదేశానికి అధిపతిగా ఉన్నటువంటి హిమవంతుడి యొక్క పుత్రికగా జన్మించినటువంటి హైమవతి పార్వతీదేవి, పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి. ఓకే. ఇంత స్టేటస్, హై స్టేటస్ ఉన్నటువంటి ఒక యువతి ఏ స్టేటస్ లేనటువంటి ఒక యువకుడిని ప్రేమించింది. ఎందుచేత అంటే ఒక డ్రెస్సా, ఒక అడ్రస్సా? అబ్బాయికి ఏముంది? కేవలం పురుషుడైతే ప్రేమించడం కాదు. ఆయనకి అలా చూస్తే ఇప్పుడు పిల్లలు ప్రేమించాలంటే వాడికి ఏం స్టేటస్ ఉంది, ఎంత డబ్బు ఉంది, ఏ షూ వేశాడు, గతంలో చెప్పుకున్నాము. అంటే భౌతికమైనటువంటి సౌందర్యాన్ని, భౌతికమైనటువంటి అలంకారాలని చూసి ప్రేమిస్తున్నారు. అలంకృత భూషితురాలైనటువంటి పార్వతీదేవి ఎక్కడ? విభూతి ధారణ చేసిన నాగాభరణాలు ధరించినటువంటి శివుడు ఎక్కడ? పోనీ అతనికి ఇల్లు, ఆవిడకి హైమవతి, హిమవత్ పర్వతాలే ఇల్లుగా ఉన్నటువంటిది. అవును. ఈయన శ్మశానంలో ఉంటాడు, ఆవిడ ఉన్నత శిఖరాలని అధిరోహించినటువంటి. ఎక్కడ కంపేర్ చేసినా సరే లోయెస్ట్ హైయెస్ట్, రిచ్ అండ్ పూర్. రిచ్ అండ్ పూర్ ఇది ప్రేమకి అతీతమైనటువంటిది. భౌతికమైనటువంటి సంపదలు కాదు. అంతఃసాధన అనేటువంటి ధనమే సాధనమే ధనమని, ఆ గుణ సంపత్తి ఎవరికైతే ఉందో, ఆ శక్తి ఎవరి దగ్గర అయితే ఉందో, శక్తి ఉంటే సంపదలు లేకపోయినా పర్వాలేదు. కాబట్టి శక్తినే సంపదగా ధారణ చేసినటువంటి శివుడు కావాలని ఆయనలో గుణాన్ని చూసి, ఆయనలో శక్తిని చూసి, ఆయన సాధన సంపత్తిని చూసి ప్రేమించి వివాహం చేసుకుంది. అందుకే పార్వతీ పరమేశ్వరులు అనేవాళ్ళు ఇది భౌతికమైనటువంటి అర్థం. అంటే భౌతిక జీవన విధానానికి శివపరివారంలో ఎవరిని ప్రేమించినా భాగస్వామిని అంటే జీవిత భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్ళకి కావలసినటువంటి అర్హతలు కేవలం భౌతిక సంపదలు కాదు, ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు అన్ని సమస్యల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి సంపన్నుడు అయి ఉంటాడు అనే దాన్ని అది ఎంచుకోవాలనేది ఒక సంకేతంగా మనకు అందించారు. రెండవది శివపార్వతులు అంటే నాగాభరణం. ఆభరణాలు ఏమైనా విలువైన వేసుకున్నారంటే లేదు. అలాంటి వాడిని ప్రేమించి ఆ భార్య భర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారంటే ఒక శరీరంలో ఒక భాగంగా మారిపోయేది. అర్ధనారీశ్వర తత్వం, ఇద్దరు శరీరంలో ఒక భాగం. అంటే రెండు శరీరాలు ఏకమవడం కాదు, రెండు మనసులు ఏకమవడం కాదు, రెండు ఆత్మలు ఏకంగా ఒకటిగా మారిపోవడం. అవును, ఇది అర్ధనారీశ్వర తత్వం. అంటే భార్య భర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలంటే తన శరీరంలో సగ భాగంగా ఉండాలి. అంటే తన శరీరం ఎక్కడ కదులుతుందో అది అవతల వాళ్ళకి తెలిసే అంత ప్రేమ ఉండాలి. వాళ్ళు ఒకరి అనుభవం ఇద్దరు పంచుకోవాలి. ఒకరికి వచ్చిన అనుభవం ఇద్దరికీ ఆ అనుభవమే రావాలి. అంత మమేకమయ్యారు అని తెలియజెప్పడానికి అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు తెలుసు. ఓకే. ఈ విధంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నతమైన వంశంలో పుట్టిన తాను ఎంచుకునేటువంటి భర్తలో సర్వసమర్థత్వం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఈ లౌకిక జనానికి తెలియజేయడం ఈ శివపరివారంలో వీళ్ళిద్దరిలో ఉన్నది. ఇక దీనికి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రతి మనిషిలో ఎడమ భాగం అంతా కూడా స్త్రీతత్వం ఉంటుంది. ఓకే. కుడి భాగం అంతా కూడా పురుషతత్వం ఉంటుంది. దానికి చిహ్నం ఏంటంటే కుడి భాగం అంటే శరీరం అని కాదు, ఇడా పింగళ నాడుల గురించి చెప్పుకున్నాం మనం. అవును. అంటే కుడి ముక్కు ద్వారా గంట శ్వాస వెళ్తుంది, ఎడమ ముక్కు పుటం ద్వారా గంట శ్వాస వెళ్తుంది. ఎడమ ముక్కు ద్వారా వెళ్ళేటువంటి శ్వాస కుడి పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్ బ్రెయిన్ని, అంటే ఎడమ పక్క ద్వారా వెళ్తే రైట్ సైడ్ బ్రెయిన్ని ఆపరేట్ చేస్తుంది. రైట్ సైడ్ వెళ్ళేటటువంటి బ్రెత్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని ఆపరేట్ చేస్తుంది. అవును. అంటే చూడు ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే యువతలో ఉన్న నేను నువ్వే, యువతలో ఉన్న నేను నువ్వే అని ఒకరిలో ఒకరు మెర్జ్ అయ్యి ఉన్నారని చెప్తుంది. మన బ్రెయిన్ కూడా గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ ఉంటుంది. గ్రే మ్యాటర్ శివతత్వం, వైట్ మ్యాటర్ అమ్మతత్వం.
అంటే పార్వతి. ఓకే. అంటే రెండు వేరువేరుగా లేవు బ్రెయిన్లో, రెండు గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ కలిసి ఉండడం అర్ధనారీశ్వర తత్వం. దీన్ని ఈ ప్రాణం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ నాడుల ద్వారా మనం ఆ ప్రాణశక్తిని ఆపరేట్ చేస్తున్నాం. అంటే కుడి ఎప్పుడు కూడా రైట్ నాస్ట్రల్ ఎప్పుడు కూడా సూర్యనాడి, చంద్రనాడి. అవును. సూర్యనాడి లెఫ్ట్ బ్రెయిన్ని ఆపరేట్ చేస్తుంది, అలాగే చంద్రనాడి రైట్ బ్రెయిన్ని ఆపరేట్ చేస్తుంది. అంటే చూడండి, ఈ రెండింటికి ప్రాణశక్తిని అందించేటప్పుడు ఒకరి ప్రాణం అంటే పార్వతీదేవి ప్రాణం పరమేశ్వరుడిలో, పరమేశ్వరుడి ప్రాణం పార్వతీదేవిలో, ఈ రెండు కలిసి ప్రాణశక్తిని అందిస్తున్నాయంటే రెండు ఒకటేనని. అంటే ఇద్దరి ఆలోచన ఒకటిగా ఉండాలి. అలాగే మన బ్రెయిన్లోనూ ఎలాంటి ఆలోచనల యొక్క సంఘర్షణ జరగకుండా ఏకీకృతం అయితే దాన్ని సమాధి అంటారు. ఆ సమాధినే శివుడు ఎప్పుడు పొందుతూ ఉంటాడు, ఆ సమాధి స్థితిలోనే రమిస్తూ ఉంటాడు. అంటే శారీరకమైనటువంటి అంటే ఇద్దరు కలయిక కాదు, ఇక్కడ లోపల ఆధ్యాత్మికమైనటువంటి కలయిక ద్వారా ఆనందాన్ని రమింపజేయడం, రమ అంటారు, ఆనందించడాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితిలో ఉండగలిగినటువంటి వాడిని ఎంచుకున్నది పార్వతీదేవి. అంటే దీని ద్వారా మనకి ఏం చెప్తుందంటే మనలో ఉన్నటువంటి గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ని యాక్టివేట్ చేసేటువంటి ఒక సాధనకి సంకేతంగా ఈ యొక్క పామును కూడా మనకు చూపిస్తారు. అవును. ఈ యొక్క మనకున్నటువంటి నాగు ఏదైతే ఉందో, సర్పం ఏదైతే ఉంది, సర్పం కూడా శ్వాసలు ఎన్ని తీసుకుంటుందంటే 2 నుంచి 5 శ్వాసల లోపలే తీసుకుంటుంది నిమిషానికి. ఓకే. 2 బ్రెత్సే తీసుకుంటుంది. యోగి నాగు ఈ నాగ అనేటటువంటిది ఈ సమాధి అనేటువంటి ఆత్మతత్వాన్ని, ఆనందతత్వాన్ని, శివతత్వాన్ని పొందాలంటే దీంట్లో మళ్ళా సాంకేతికమైన అర్థాన్ని పెట్టారు. ఎప్పుడు కూడాను ఈ యొక్క సర్పంలాగా ఉండాలి. ఏంటి సర్పం అంటే గతంలో చెప్పుకున్నాం, కొండల్ని అని 3.5 చుట్టలు చుట్టుకుని అకార ఉకార మకార బిందు స్వరూపమై తాను లోపల ఉంటుంది అని చెప్పుకున్నాం. అవును. దాన్ని ఉద్దీపన చేయడానికి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలి అనేది దీని నుంచి నేర్చుకోవాలని ఏం చేశారు, సర్పం ఎప్పుడు కూడా స్థిరంగా అలా ఉండి దీని లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని 2 సార్లు మాత్రమే పీల్చుకోవాలి. మామూలు మనిషి 13 నుంచి 15 శ్వాసలు తీసుకుంటాడు నిమిషానికి, మామూలుగా నార్మల్గా ఉంటుంది. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా వేవ్స్ అని మన యొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఓకే. దీంట్లోనూ మనం ఈ 13 నుంచి మామూలుగా ఏదైనా కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం, ఎమోషన్స్, ఎనీ ఎమోషన్ బట్టి మన బ్రెత్ రేటు పెరిగిపోతుంది. అవును. బ్రెత్ రేటు పెరిగిపోవడం వల్ల ఆయుర్దాయం తరిగిపోతుంది. ఓకే. ఆయుష్ అంటే తెలుసు కదా, అంటే మన యొక్క జీవన పరిమాణం, మనం బ్రతకడం అనేది తగ్గిపోతుంటుంది. అవును. అందుకే తుది శ్వాస విడిచారు అంటారు. ఎగ్జాక్ట్లీ. తుది శ్వాస విడడం అంటే నీ యొక్క సంవత్సరాలను బట్టి, టైంని బట్టి క్యాల్కులేట్ చేయరు మనిషి జీవితాన్ని, నీ యొక్క శ్వాసను బట్టి క్యాల్కులేట్ చేస్తారు. అందుకే శ్వాసని తన అదుపులో ఉంచుకోవాలి అని చెప్తుంది ఈ యొక్క సర్పం. ఓకే. సర్పం ఎన్ని బ్రతులు తీసుకుంటుంది, 2 బ్రెత్స్ తీసుకుంటుంది. అందుకే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. అందుగురించి ఎక్కువ కాలం మీరు బ్రతకాలి అంటే యోగులు 100 సంవత్సరాలు 200 బతికారంటారు. వాళ్ళ శ్వాసలు తక్కువ వాడుకున్నారని అర్థం. అదే శ్వాస బ్యాంక్ అనేటువంటిది ఈ నేచర్లో నీకు ఉంటుంది ప్రతి మనిషికి. ఆ నేచర్లో ఉన్నటువంటి ఆ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఆటో స్విచ్ ఆఫ్. అప్పుడు మరణించారు అంటారు, దాన్ని తుది శ్వాస విడిచారు అంటారు. అందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎలా నడపాలో ఈ పాము చెప్తుంది, నాగు సర్పం చెప్తుంది. మనలో ప్రాణాయామం చేయగా మనకేమవుతుందంటే బ్రెత్ రేట్ అనేది తగ్గిపోతుంది, అవసరం తగ్గిపోతుంది. ఓకే. బ్రెత్ రేట్ యొక్క అవసరం తగ్గిపోతుంది. అంటే 13 నుంచి 10, 10 నుంచి 7, 7 నుంచి 3 ఇలా తగ్గించుకుంటూ వస్తారు. కొన్నాళ్ళకి కేవల కుంభకం అనే స్థితి వస్తుంది. కేవల కుంభం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కర్లేని స్థితికి వస్తుంది, శ్వాసను తీసుకోకుండా ఉండేటువంటి స్థితి మనకు వస్తుంది అన్నమాట. ఇది ప్రాణాయామం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రాణాయామానికి సంకేతంగా యోగులు నాగులు ఒకటే అనేటువంటి సంకేతాన్ని మనకు అందించడానికి సర్పాన్ని అక్కడ పెట్టారు. ఓకే.
ఈ సర్పం ద్వారా ప్రాణాయామ స్థితిని, సమాధి స్థితిని, ఆనంద స్థితిని, శివస్థితిని పొందడానికి ఈ కాంబినేషన్ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ చంద్రవంక ఉంటుంది. అవును. ఎప్పుడూ కూడా మన యొక్క శరీరంలో వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అర్థంలో చెప్పుకున్నాము. వాటర్ మాలిక్యూల్స్కి శబ్దాన్ని వినేటటువంటి గుణం ఉంది దానికి. అవును. శబ్దాన్ని బట్టి దాంట్లో అలైన్మెంట్ మారుతూ ఉంటుంది. ఆ అలైన్మెంట్ మనం ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో అది విని తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడిప్పుడే సైన్స్ దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేసి దాన్ని సత్యమని చెప్తున్నారు. మనం ఏనాడో మనం ఏదైనా ప్రారంభించేవాడు ఆచమనం చేయడం అనేది చేసాం. అవును. ఆచమనం చేసేటప్పుడు మంత్రం చేస్తాం. అలాగే సముద్ర మట్టం పూర్ణానికి, అమావాస్యకి, పౌర్ణమికి పెరుగుతుంది. టైడల్ వేవ్స్ అంటే చంద్రుడికి టైడల్ వేవ్స్కి సంబంధం ఉన్నదని తెలుస్తుంది, కనెక్షన్. అలాగే చంద్రుడికి మన యొక్క బ్రెయిన్ మీద పనిచేస్తుందని తెలుసు. అందుకే ఎప్పుడు కూడాను చంద్రుడితో అనుసంధానమై ఉంటుంది నీ బ్రెయిన్. అందుకు నీవు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రనాడిని ఉపయోగించు. శారీరకంగా శక్తివంతుడు కావాలంటే సూర్యనాడిని ఉపయోగించు అనే దానికి సంకేతంగా నీ మనసుని అదుపులో పెట్టుకోవాలి అనేదానికి చంద్రుడు మనసుకి సంబంధం ఉంటుంది. అందుకు చంద్రుడిని తన అదుపులో తీసుకోవడం అంటే తన యొక్క మనస్సుని అదుపులో పెట్టాలి అని ఒక సంకేతం చెప్తుంది. ఓకే. అలాగే జటాజోటములు అనేటటువంటివి ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇవి ఏమిటంటే ఇన్సులేటర్గా ఉపయోగపడతాయి శరీరానికి, అలా శక్తిని విడుదల చేయడానికి, శక్తిని తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనుకో, లేకపోతే ఒక యాంటీనాలు అనుకో. అందుకే ఇవి ఎప్పుడూ కూడాను ధ్యానంలో ఉన్న వారికి ఇవి మెసేజ్ని అంతటినీ కూడా డ్రా చేస్తాయి, మళ్ళీ మెసేజ్ని పంపించడానికి కూడా ఉపయోగపడేవి. ఓకే. ఈ పరివారంలో ఇక పిల్లలు చూస్తే ఒకడు శివుడు పుత్రుడు, ఒకడు పార్వతీ పుత్రుడు. అవును. అదేంటండి శివపుత్రుడు పార్వతీపుత్రుడు ఏంటి? ఇద్దరికి పుత్రులే కదండి. ఇద్దరు కాదు, శివుడి యొక్క వీరస్ఖలనం వలన కలిగినటువంటి వాడు కార్తికేయుడు. అవును. అమ్మవారి యొక్క అంశతోటి ఆవిడ సొంతంగా తయారు చేసిన ప్రతిమకి ప్రాణం పోసింది అమ్మవారి చేతుల మీదుగా. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క శారీరకమైనటువంటి కలయిక ద్వారా ఏర్పడిన, సంగమం ద్వారా ఏర్పడిన వాడు కాదు, పవిత్రమైనటువంటి శక్తి ద్వారా ఏర్పడినటువంటి అమ్మవారి శక్తి, అయ్యవారి శక్తి వేరువేరుగా ఏర్పడినటువంటి రెండు రూపాలు ఇవి. అయినప్పటికీ ఆయన పుత్రుడిని తేడా లేకుండా, ఈవిడ పుత్రుడిని తేడా లేకుండా ఇద్దరిని కలిసి ఒక సంరక్షించుకుంటాం. ఓకే. అనేటటువంటిది కుటుంబ వ్యవస్థలో మనకు నేర్పడానికి ఇది బయట సంకేతం. అలాగే ఒక యొక్క యోగి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో ఇది ఈనాటి ఐవీఎఫ్లకి మార్గదర్శకంగా నిలుస్తుంది. కార్తికేయ వృత్తాంతం, కార్తికేయ జన్మం. కార్తికేయ జన్మం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు కదా, ఆ వీర్యం బయట నుంచే ఒక పిండోత్పత్తి ఎలా జరుగుతుందో ఒక ప్రక్రియను నేర్పుతుంది మనకి ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలకి. ఇప్పుడు వీర్యాన్ని డైరెక్ట్గా తల్లి గర్భంలో చేర్చకుండా ఎలా పిల్లలు అవుతారు? పుట్టలేరు. దానికి ఒక కథ, పౌరాణిక కథ ఉంది. ఆయన వీర్యం ధారణ చేయలేక పార్వతీదేవి అది వదిలేస్తే అది వచ్చి వాయుదేవుడికి, వాయుదేవుడు భరించలేకపోతే ఇలా అగ్నిదేవుడు, ఇలా ఏదో కథ ఉంటుంది పౌరాణిక కథ. అది కృత్తికలను చేరిందని, కృత్తికల 6 మునికన్యలు స్వీకరిస్తే ఆ మునికన్యలు 6 భాగాలను ఒకటి చేస్తే అది కార్తికేయుడు అయ్యాడు. అందుకే 6 భాగాలను ఒకటి చేస్తే షణ్ముఖుడు అయ్యాడని ఏవో పురాణ కథలు ఉన్నాయి. ఇదంతా కనుక చూస్తే మనలో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఉన్నటువంటి కుండలిని వ్యవస్థని, శక్తిని 6 విభాగాలకు విడిపోయిన దాన్ని ఏకీకృతం చేస్తే ఆత్మశక్తి జాగృతమైంది అనే సంకేతాన్ని ఇస్తూ, అలాగే 6 ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో 6 కృత్తికలు అంటే ఏంటి, దర్భలు అంటే ఏంటి, దర్భల మీద విడిపోవడం ఏంటి, వాయువు ఏంటి, ఈ అగ్ని ఏంటి, వీళ్ళెవరూ కూడా ధారణ చేయలేకపోవడం ఏంటి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ జరిగిందనమాట. ఓకే. ఇలాగ ఐవీఎఫ్ని కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు. ధర్మో ప్రాసెస్ అని, లిక్విడ్ ప్రాసెస్, ఏవో వాళ్ళకి ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్ని మనం చూస్తే ఆ ప్రాసెస్లోనూ ఐవీఎఫ్లో రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మేము సైంటిఫిక్గా ప్రూవ్ చేసి కొన్ని ప్రయోగాలు చేసి రేట్ పెంచాం ఐవీఎఫ్ పిల్లలు పుట్టేటానికి. అంటే ఓన్లీ శివపరివారంలో ఉన్నటువంటి కథలను ఆధారంగా చేసుకుని సాంకేతిక విషయాలను దాంట్లో తీసుకుని
సైంటిఫిక్ విషయాలని కంపేర్ చేసుకుని ఓహో ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సైంటిస్టులు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే దానివల్ల రిజల్ట్ పెరుగుతుంది. అంటే శివ పరివారంలో అనేక రహస్యాలు ఉన్నాయి. అలాగే నందీశ్వరుడు, నంది మనకి ధర్మానికి ప్రతీక. నంది ధర్మానికి ప్రతీక. అదే ధర్మం లేనివాడు శివుని చేరలేడు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి నందీశ్వరుని ముందుగా ఎందుకు టచ్ చేస్తారు? నందితోనే మాట్లాడాలి, అప్పుడే శివుడు వింటారా? అంటే ధర్మబద్ధమైనటువంటి నీవు ధర్మంగా ఉన్నప్పుడే శివుడు నీ మాట వింటాడు. అందుకు ముందు ధర్మాన్ని స్పృశించు. ఓకే, అందుకని కేవలం నందిని అక్కడ ఉన్న నందిని స్పృశించమని కాదు దాని అర్థం. ధర్మానికి ఎవరైతే స్పృశించి ధర్మాన్ని ఆచరిస్తారో ప్రథమంగా అతనే పరమశివుడిని చేరగలుగుతాడు. పరమశివుడు అంటే మనలో ఎవరు? ఆనంద స్థితి, సమాధి స్థితి. ప్రతి మనిషిలోనూ పరమశివుడు. జీవుడే శివుడు అన్నాం మనం. మనలో ఉన్న జీవుడే శివుడు. ఈ జీవుడు అనేవాడు శివుడు అనేవాడు లేకపోతే శివం లేకపోతే శవం అని చెప్పుకున్నాం శరీరాన్ని. గతంలో కూడా చెప్పుకున్నాం. అంటే జీవుడువే నీవు. శివోహం 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 అంట. శివోహం అంటే ఏంటి? శివుడే అహం, నేను. శివోహం అంటే శివుడే నేను అని అర్థం. అహం అంటే నేను. శివోహం, శివ్ అహం, శివ అహం, శివోహం. ఓకే, శివుడే నేనై ఉన్నాను అని చెప్పడం అనమాట. అంటే మనలో ఉన్నటువంటి శివతత్వాన్ని అనుభవించడానికి సాంకేతికమైన పరివారాన్ని పెట్టారు. ఇక్కడ గణపతి అంటే గణాలకి అధిపతి. ఒక గణేశ్వరుని చూద్దాం. ఇప్పుడు కార్తికేయుని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో ఓన్లీ కార్తికేయుడు, శరీరము, ఆధ్యాత్మిక విలువలు, ఒక్క కార్తికేయుడు గురించి, అలాగే ఒక్క నాగ గురించి, ఒక చంద్రుడి గురించి, జటాజుటాల గురించి, ఇవన్నీ ఒక ఎపిసోడ్లో అవుతాయి అన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్లో క్లియర్గా చెప్పగలుగుతాం. తప్పకుండా. అలాగే యోగ సాధన, దాంట్లో ఉన్నటువంటి యోగ సాధన రహస్యాలు ఇవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు టూకీగా అలా చెప్పుకుందాం. ఓకే, ఇక గణపతి. గణపతి అంటే గణాలకు అధిపతి. గణాలంటే ఎవరు? దేవతలు అనుకో. దేవతా గణాలంటే దేవతలు అంటే ఎవరు? పనిచేసేవాళ్ళు. అవును. మరి మనలో పనిచేసేవాళ్ళు ఎవరు? కాళ్ళేమో నడుస్తున్నాయి, చేతులేమో చేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇవన్నీ గణాలు అన్నమాట. ఓకే, ఈ గణాలన్నిటికీ అధిపతి ఎక్కడ ఉంటాడు? ఆ యొక్క కైలాస ద్వారం దగ్గర ఉంటాడు. కైలాస ద్వారం అంటే కైలాసం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎత్తైన పర్వతం అని. అవును. మన శరీరం అనే భూమికి ఎత్తైన పర్వతం ఏది? శిరస్సు. అవును. ఈ శిరస్సులోను ధ్యానంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరులు బ్రెయిన్. ఓకే, ఈ బ్రెయిన్ నుంచి శివుడి యొక్క పైనుంచి నదీ నదాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి అంటారు. నదులు అంటే NADI నాడులు. ఓకే, ఇంతకు ముందు అన్నారు మనిషి నాడులకి నదులకి సంబంధం ఉందని. అవును. ఇప్పుడు హిమాలయాల నుంచి నదులు గంగా, యమున, సరస్వతి, ఇవన్నీ ఎన్ని నదులు పుట్టినా సరే అక్కడి నుంచే పుట్టినాయి అని శతధ్రువ అంటే ఈరోజు సట్లస్ అనే నది. అలాగే గోముఖమని రకరకాల నదులన్నీ కూడాను శతధ్రువ అంటే 100 నదులు పుట్టాయని. 100 అనే సంఖ్యని మనం ఏం వాడతామంటే ఆధ్యాత్మికంగా అనేకం అనే దానికి వాడతాం అన్నమాట. అనేకం అంటే 72,72,10,211 నాడులు ఉన్నాయి మన శరీరంలో. ఓకే, 72,72,10,211 నాడులు ఉన్నాయి. అసలు సీక్రెట్ అది. ఓకే, మామూలుగా సహజంగా 72,000 నాడులు అంటుంటారు. ఇన్ని ఉన్నాయట. ఇన్ని నదులు ఈ శరీరం అనే భూమండలం మీద ప్రవహిస్తున్నాయి. అవును. ఇది కైలాసం నుంచి మొదలవుతుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అనే బ్రెయిన్ సెంటర్ నుంచి న్యూరో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెడ వెనుకున్నటువంటి అబ్లాంగేట దానికి శివుడి యొక్క ద్వారం కైలాసానికి. ఇక్కడే నాడీ మండలం అంతా కూడా మనకి సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. అవును. ఇది గేట్వే ఆఫ్ న్యూరో యాక్టివిటీ. ఓకే, గేట్వే అంటే ఇప్పుడు చూడు, శరీరంలో మనకి హిమాలయాలు కనపడ్డాయి. దాని లోపల గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అని అర్ధనారీశ్వరుడు ఉన్నారు. అక్కడి నుంచి మీరు రూపం వెనక చూస్తే ఈ నాడులన్నీ కనెక్ట్ అయ్యి పైన ఉన్నటువంటి ముఖం అనే బ్రెయిన్ నుంచి వెలువడినటువంటి నాడీ మండలం అబ్లాంగేట వెనక చూస్తే దానికి చెవులు ఇక్కడ ఉన్నాయి కదా, అది కలిపి వెనక ఫోటో తీస్తే ఏం కనపడుతుంది? ఒకసారి ఇమాజిన్ చేయండి. బ్రెయిన్ నుంచి ఓ నాడీ మండలం ఎలా వచ్చింది, ఇలా తిరిగింది, అక్కడ చెవులు ఇక్కడ పక్కన కనపడినాయి. ఎవరు కనపడుతున్నారు? వినాయకుడు కనపడతాడు.
విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడు? అవును, పొజిషన్ అట్లనే ఉంది. పొజిషన్ కాదు, వెనక మీకు సేమ్ Exactly. నాడీ మండల వ్యవస్థ అంతా కూడా వినాయకుడు. ఇక్కడ గేటు దగ్గర కూర్చున్నాడు వినాయకుడు అంటే ఆ యొక్క ద్వారం దగ్గర, ఈ ద్వారం గేట్వే అనమాట. ఈ కమ్యూనికేషన్కి లాంగెస్ట్ కమ్యూనికేషన్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనికేషన్ లైక్ దిస్. బ్రెయిన్ నుంచి వచ్చే కమ్యూనికేషను భూమండలాన్ని 4 సార్లు చుట్టేస్తుంది. అంత వైర్ సిస్టమ్, నాడీ సిస్టమ్. ఓకే. దీంట్లో న్యూరో యాక్టివిటీ జరుగుతుంది. దీని సాంకేతికంగాను శివ ఫ్యామిలీలో మనకి కథారూపంలో చెప్పి ఆ క్యారెక్టర్లు వస్తాయన్నమాట. ముందు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి మనం అంటే వినాయకుడిని. అవును, ఏ పూజ చేసినా మొదట వినాయకుడి దగ్గరికి వెళ్తాం. అంటే పరమాత్మ తత్వాన్ని పొందాలంటే నాడీ మండల వ్యవస్థ బాగుండాలి, దానికి నాడీ శుద్ధి కావాలి. అంటే కేవలం ఉట్టినే కూర్చుంటే ధ్యానం అయిపోదు. నాడీ శుద్ధి, నాడీ శోధన ప్రాణాయామం అని ప్రాణాయామాల ద్వారా నాడులు శుద్ధి అవుతాయి. నాడీ అంటే కనపడకుండా ప్రవహించే శక్తి ప్రవాహ వాహికాలు. నర్వస్ వేరు, నాడీస్ వేరు. ఓకే. నెర్వ్స్లో ప్రవహించేది రక్తం, అవును. నాడుల్లో ప్రవహించేది శక్తి. ఓకే. అందుకు శక్తి వాహికలని మనం నాడులు అంటాం. రక్త ప్రవాహక నాళికలను ఏమంటామంటే వాటిని నెర్వ్స్ అంటాం. నెర్వ్స్కు సైంటిస్టులకు అందుతాయి, కనపడతాయి. కానీ నాడులు అనేవి ఎక్కడ వెతికితే కనపడవు. మనం గతంలో చెప్పుకున్నాం, ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా మనం రిమోట్ ఆపరేట్ చేస్తాం. రిమోట్ ఇలా నొక్కిన వెంటనే అవతల మనకి మారిపోతుంది ఛానల్. అవును. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది? చూపించంటే చూపించలేం, అక్కడ కళ్ళతో చూపించలేం. కానీ ఒక ఫోన్ ఎదురుగా పడితే వెలుగుతున్నా కనపడుతుంది కెమెరా. అంటే మనకు కనిపించనివి ఇంకొక దానికి కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కనిపించే పగలు కనిపించే కొన్ని వస్తువులు గుడ్ల గోపుకి కనపడవు, ఇవేమి కనపడవు. గుడ్ల గోపుకి రాత్రి అన్నీ కనపడతాయి, మనకు కనపడవు. అంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకి ఇన్విజిబుల్గా ఉండేటువంటి నాడులు, దాంట్లో ప్రవహించేటువంటి శక్తి కేంద్రాలని సైన్స్ గుర్తించలేదు. కానీ సెయింట్స్ ఏనాడో గుర్తించారు, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో మనకు చెప్పారు. ఓకే. అందుకు ఇంతమంది స్పిరిచువల్లో మొన్న చూస్తే ఎంతోమంది లైక్ సాధువులు 1,20,000 మంది ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా మేము దీక్షణ ఇవ్వడం చూస్తాం. మా దగ్గర దీక్ష, నా దగ్గర ఫోటోలు ఉంటాయి. ఓకే. అందరికీ ముండనం చేయించి, శిరోమండనం, బూడిద పూసి అంతా దీక్షణ ఇవ్వడం, పిండ ప్రదానం, ఇవన్నీ జరిగినాయి ఉన్నాయి. ఓకే. ఓకే. అండ్ అంటే ఇది ప్యూర్లీ సైన్స్. ఎగ్జాక్ట్లీ. సైన్స్కి 1% మీరు ఎప్పుడు కూడా సైంటిస్టులు వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు దేని మీద? బేస్డ్ ఆన్ దేర్ వెస్ట్రన్ నాలెడ్జ్. అవును. వెస్ట్రన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ నాలెడ్జ్ బేస్డ్గా. కానీ ఈస్టర్న్ మనకున్నటువంటి వేద విజ్ఞానం మీద రీసెర్చ్ చేయడం ఎందుకు అక్కడ సైంటిస్టులు చేస్తే మన పిల్లలు ఎందుకు మన వేద విజ్ఞానం మీద ఫోకస్ చేయలేదు? ఫోకస్ చేస్తే సైంటిస్టుల కంటే 100 రెట్లు శక్తివంతులుగా భారతీయ యువత తయారవుతారు. కేవలం సాంకేతికంగా మనకు కనపడుతుంది కదా, శివుడు అయ్యో నెత్తి మీద ఇదట ఏదో అది పిచ్చోడిలాగా ఉంటాడు చూస్తే. భిక్షాటన ఎందుకు చేస్తాడు? ఆది భిక్షువుడు అంటే ప్రతి ఒక్కడు భిక్షాటనే చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు యాంకర్ చేస్తున్నావు, యు ఆర్ ఆల్సో ఏ బెగ్గర్. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ డిపెండ్ ఆన్ అదర్స్ ఓన్లీ. అవును. యు ఆర్ బెగ్గింగ్ సంథింగ్, యు ఆర్ వర్కింగ్ స్టిల్. అడుక్కుండా చేస్తున్నావు. అవును. అడుగుతున్నాం, మనం పని చేస్తున్నామంటే అడుగుతున్నాం, ఇంకోళ్ళ మీద డిపెండెంట్. ఆ డిపెండెంట్గా మనం అందరం ఉంటున్నాము, కానీ ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్తున్నాడు శివుడు. అర్థమైందా? నీ మీద నువ్వు ఆధారపడి నీ లోపల ఉన్నటువంటి శక్తుల్ని జాగృతం చేస్తే నీకు ఏ అవసరం లేదు. అర్థమైందా? కపాల మాలలు ధరిస్తాడు. అంటే ఈ యొక్క సర్వస్వం సృష్టి అంతా కూడా మీకు ఈ న్యూరో యాక్టివిటీ అన్నీ కూడా దీంట్లోనే ఉందిరా బాబు, తెలుసుకోండి. ఓకే. అందుకు నీవు ఎప్పుడు కూడా కపాలాన్ని ధారణ చేయి, కపాలంలో ధారణ చేయి. యూ షుడ్ మెడిటేట్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే. ఇఫ్ యూ యాక్టివేట్ ద హైపోథెలమస్ ఇట్ విల్ సిక్రెట్ ద అమృత. ఇప్పుడు డోపమైన్ అంటున్నారు కదా, డోప్ రిలీజ్ అయింది ఇట్లా అంటారు, డోప్ అంటున్నారు కదా. డోప్ ఎప్పుడైతే నీకు రిలీజ్ అయిందో శక్తివంతుడు అయిపోయి రన్నింగ్లో గొప్పగా పరిగెడతాడు, జావెలిన్ త్రో చేసేవాడు. అందుకే డోప్ టెస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు కదా. అప్పుడు యోగి స్వతహాగానే డోప్లో ఉంటాడు.
Yeah. శివుడు ఎప్పుడు కూడా డోప్లో ఉంటాడు. డోప్లో ఉంటే ఆ డోప్ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అత్యంత శక్తివంతమైనటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఎండోర్ఫిన్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ యోగులు అమృతం అంటారు. ఓకే, ఎందుకు అమృతం అంటారు? మృతం లేనిది, చావు లేనిది ఆ మృతము. మృతం చావు లేనటువంటి ఒక స్థితిని నీకు ఇస్తుంది. చావు లేని స్థితి అంటే సమాధి. సమాధి అంటే మోక్షం. మోక్షం ఎక్కడికో వెళ్ళి పొందేది కాదు. మోక్షం అంటే నువ్వు ఆనంద స్థితిలో ఎప్పుడు ఉండిపోవడం, ఏ అవసరం లేనటువంటి స్థితిలో ఉండడం. ఇప్పుడు నేను ఈ కుంభమేళ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అల్పాహారం తీసుకున్నాను, కానీ ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు జర్నీలో కూడా నేనేం తిన్నాను, ఏవో చిన్నవి ఏవో తిన్నాను. కానీ ఎలా ఉండగలుగుతున్నారు? అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు నువ్వు ఉండగలుగుతావు. నాకు కూడా వస్తే ఓకే, నువ్వు కూడా నా చుట్టూ ఉండి నన్ను చూసి నువ్వు కూడా ఆ డోప్లోనే ఉంటావు. ఓకే ఓకే. అండ్ ఆనంద స్థితి. ఇప్పుడు ఇంత ఇలా మాట్లాడుకుంటున్నాం మనం. నువ్వు చక్కగా అడిగితే నాకు ఆనందం వస్తుంది. ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాను. మన సమయం కూడా తెలియదు, ఆకలి వేయదు, దప్పిక వేయదు. ఎవరికైనా ఈ స్థితి వస్తుంది. మీకు ఎప్పుడైతే ఆ ట్యూనింగ్ కుదరదో, అంటే అడిగే ప్రశ్నలు ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు, ఏవేవో అప్పుడు మనకి అన్నీ గుర్తొచ్చేస్తాయి. ట్రూ, అంటే డైవర్ట్ అంటే సమాధి స్థితి నుంచి కిందకు వస్తాం అనమాట. అంటే కైలాసం నుంచి కిందకి జారిపోతే ఆ జారిపోతూ వెళ్ళిపోతుంది, పతనావస్థకి వెళ్ళిపోతుంది. కైలాసంలో ఎప్పుడూ కూడా గట్టిగా ఐస్ అయిపోయి ఉంటుంది. మీకు చుట్టూ పర్వతాలు కరిగిపోయి నీళ్ళు అవుతాయి, కానీ కైలాసాన్ని మీరు చూస్తే ఫిజికల్గా ఇప్పుడు టిబెట్లో ఉన్న కైలాసాన్ని ఎప్పుడూ ఐస్ ఉంటుంది. ఓకే, అంటే లోపల సమాధిలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆలోచనలు అనేటువంటి ప్రవాహం జరగదు. ఆలోచనల ప్రవాహం ఎప్పుడైతే డ్రైన్ అవుతుందో అప్పుడు ఆకలి తప్పుకలు అన్నీ వచ్చేస్తాయి. ఆలోచనల ప్రవాహం ఎప్పుడైతే గడ్డగట్టిందో లోపల సమాధి స్థితిలో ఈ యొక్క ఎండోర్ఫిన్ అనే ధాతువు వస్తుంటుంది, హార్మోన్. అది లోపల స్వాలో అవుతున్నంత కాలం కూడా ఆకలి వేయదు మనకి. ఓకే, అర్థమవుతుందా? నీకు ఆనందంగా ఉందనుకో ఆకలి వేయదు, బాగా విషాదంగా ఉన్న ఆకలి వేయదు. అర్థమైందా? అది ఉత్కృష్ట అవస్థ, అది ఉత్థాన అవస్థ, ఇది పతన అవస్థ. అండ్ ఇప్పుడు మనం మొదట్లో కూడా శివుడి దగ్గర చూస్తే అంటే నంది ఉండొచ్చు, లేకుంటే ఎలక ఉండొచ్చు, పాము ఉండొచ్చు. అంటే ఇప్పుడు పరస్పర వైరం కలిగినటువంటి ఒకే చోట ఉండడం, ఒకే చోట ఎలా మెయింటైన్ చేయొచ్చు. ఓ పాము ఎలుక. అందుకే గణపతిని ముందుగా మనం పెట్టుకున్నాం కదా. గణాలంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని అదుపులో చేయాలంటే మన న్యూరో యాక్టివిటీని నియంత్రించాలి. తద్వారా గణాలు అంటే ఇంద్రియ జయం కలిగిన వాడికి సమాధి స్థితి, ఆనంద స్థితి కలుగుతుంది. అలాంటి వాడే వినాయకుడు. వినాయకుడిని ఎందుకు ప్రార్థన చేయాలంటే, వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడిగా తయారవ్వాలంటే భౌతికంగా మీకు చెవులు పెద్దవి ఉండాలి. వినాయకుడి రూపం చెవులు పెద్దవి అంటే ఎక్కువ వినాలి పెద్దల దగ్గర, భయంతో అన్నం ఉంటుంది, మూసుకుని ఉండాలి నోరు. చిన్నపిల్లలందరికీ రేపు ఎప్పుడైనా ఎక్కువ వినేవాడు గొప్పవాడు అవుతాడు, ఎక్కువ చెప్పేవాడు తక్కువవాడు అవుతాడు. ఓకే, అందుకు తక్కువ చెప్పు, ఎక్కువ విను, అప్పుడు విశిష్టమైన నాయకుడు అవుతావు అంటారు. ట్రూ. అందు గురించి ఎప్పుడు కూడా వినాయకుడి రూపంలో ఆయనకి చూడు పెద్ద పట్టు ఉంటుంది. అంటే విశ్వవిజ్ఞానాన్ని అంతా కూడా నీవు ధారణ చెయ్యి, అన్నీ తినేసి పొట్ట పెంచమని కాదు. విశ్వవిజ్ఞానాన్ని అంతా కూడా నువ్వు ధారణ చేయాలి. అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, మోర్ డేటాని కలెక్ట్ చేసి, అది ఇక్కడి వరకే పెట్టి ఇక్కడి వరకు పెట్టకండి. అంటే ఇది ఎప్పుడు కూడా డైజెస్ట్ అయిపోవాలి. అర్థమైంది? డైజెస్ట్ అయిపోవాలి నీకు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది మైన్యూట్ అయిపోవాలి. అండ్ లైక్ ప్రజెంట్ నేను అంటే ఎక్కువగా డివోషనల్గా చాలా చూస్తున్నా స్వామి. బయట ఏ గుడికి వెళ్ళినా నాకు శివుడు లింగాకారంలోనే కనిపిస్తారు. లైక్ విగ్రహాకారంలో ఆయన పటం ఉన్నా లేకుంటే విగ్రహాకారమైన ఎందుకు ఉండవు అసలు ఎక్కువ? అంటే శివ అంటే మనం చెప్పుకున్నాం గతంలో, శివ అంటే శుభమని కళ్యాణమని. అంటే ఇట్స్ ఎ బ్లిస్, ఇట్స్ ఏ దాన్ని ఇంకా చెప్పాలంటే ఎక్స్టసీ అంటే బియాండ్ దట్ బ్లిస్. అది వర్ణించలేనటువంటి ఒక ఆనంద స్థితి పేరు శివ. ఓకే, నీకు ఆ స్థితి ఎప్పుడు కలిగితే అది నువ్వు శివుడు అవుతావు, ఎవరికి కలిగినా సరే. అది పొందడానికి విశ్వమంతా తిరుగుతున్నారు, అనేక పనులు చేస్తున్నారు, అనేక భోగాలను అనుభవిస్తున్నారు. ఏది పర్మనెంట్గా ఉండట్లేదు. అందుకు అల్టిమేట్ బ్లిస్ యాజ్ కాల్డ్ శివ. ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్ కాల్డ్ శివ. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఎనర్జీ ఫామ్ ఎప్పుడు కూడా అది చూడు, ఈ అంగుష్ట మాత్రం అంటారు, ఇలా ఉంటుంది. ఇది శివలింగం కదా, కనపడుతుందా? అవును, అంటే ఆకారం
శివలింగ ఆకృతి కనపడుతుంది కదా, కనిపిస్తుంది. ఇదే కదా తంబ్ ఇంప్రెషన్ వేస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. నీకు సైన్ కంటే పవర్ఫుల్ తంబ్ ఇంప్రెషన్. ట్రూ. ఎందుకంటే ఈ తంబులోనూ అనేక గీతలు ఉంటాయి. ఈ తంబులో ఉన్నటువంటి గీతలు ఇంకొకరి తంబులో ఉంటాయి సృష్టిలో. అవును. ఎందుకు అంటే సృష్టి అంతా కూడా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ బ్రాండు, అన్నిటికీ వేరువేరుగా ఏం వేశారు, వాటర్ మార్క్సో లేకపోతే హాలో మార్క్సో వేసేసారు. ఎవరు వేశారంటే ఈ లోపల ఉన్న శివ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అయ్యే మార్క్స్. ఎనర్జీ ఏ విధంగా ఫామ్ అవుతుంది లోపల అనేది ఇక్కడ తెలుస్తుంది. నీ లోపల ఎనర్జీ ఏ విధంగా రన్ అవుతుంది, న్యూరో యాక్టివిటీ ఏ విధంగా ఉంది, న్యూరో కరెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ ఇంప్రెషన్స్ అన్నమాట. ఇవి తంబ్ ఇంప్రెషన్ కాదు, తంబ్ ఇంప్రెషన్స్. దీన్ని డీకోడ్ చేస్తే విశ్వరహస్యాలు నీ లోపల ఏం జరుగుతున్నాయో అది అర్థమైపోతుంది. అందుగురించి చేతి రేఖలు, హస్తరేఖలు ఇవన్నీ కూడా కరెంట్ ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా ఈ రేఖలు ఏర్పడతాయి అన్నమాట. దీన్ని బట్టి నీ ఆలోచన కర్మాచరణను బట్టి నీ ఫ్యూచర్ ఇవన్నీ చెప్పేయచ్చు. ఇది హస్త సాముద్రికం అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎక్కువగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ లింగాకృతిలో అంటే ఎనర్జీ ఫామ్ అనమాట. ఎనర్జీ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫామ్ అవుతుంది. అందుకే వేళ్ళన్నీ శివలింగాకృతిలో ఉంటాయి. ఎనర్జీని రిసీవ్ చేసుకుంటే ఎనర్జీని పంపిస్తాయి. చూడు, ఎక్కడైనా చలి ప్రదేశానికి వెళ్తే ముందుగా దేనికి చలి వేస్తుంది, వేళ్ళకి ఎక్కేస్తుంది. అవును. అంటే రిసీవ్ చేసుకునేటువంటి నేచర్ ఈ ఆకృతిలో ఉంటుంది. అందుకే మీకు ఏదైనా సరే టాప్కి వెళ్ళేసరికి కోన్ ఆకృతిలోకి వచ్చేస్తుంది. ఓకే. అలాగే సృష్టిలో ఉన్న గెలాక్సీలు కానీ ఎనర్జీ ఫార్మ్స్ అన్నీ కూడా ఎలిప్సాయిడికల్ ఆర్డర్లో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎలిప్సాయిడ్స్. ఓకే. సైంటిఫిక్ రీసెర్చ్ చేసినప్పటికి కూడా శక్తులు అన్నీ కూడా ఒక ఫామ్ ఆఫ్ స్టార్స్, ఫామ్ ఆఫ్ ఎనర్జీ, ఫామ్ ఆఫ్ న్యూరాన్స్, ఫామ్ ఆఫ్ సెల్స్, ఫామ్ ఆఫ్ యాటమ్స్ అన్నీ కూడా ఈ ఆకృతిలో ఉంటాయి అన్నమాట. ఒక ఫామ్లో ఉంటాయి. ఇది ఒక సెట్లో ఉంటుంది అనమాట. ఆ సెట్ని రిప్రజెంట్ చేస్తూ ఎనర్జీని మనం డ్రా చేసుకునే ఎనర్జీని మళ్ళా డెలివరీ చేసేటువంటి ఒక సిలిండ్రికల్ పోస్చర్. ఓకే. మీకు గ్యాస్ సిలిండర్ కూడాను ఎలా ఉంటుంది, ఎందుకు లోపల ఉన్నటువంటి ఎనర్జీని సింగిల్ ఫామ్లోకి ప్రమోట్ చేయడానికి, డెలివరీ చేయడానికి సిలిండరే ఉండాలి. అంతేకాదు మీరు సెక్స్ ఆర్గన్ కూడా సిలిండ్రికల్ ఆర్డర్లోనే ఉంటుంది. చాలా మంది అదే లింగాకారంతో పోలుస్తారు. సెక్స్ ఆర్గన్ కాదు, ఇది రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇట్స్ నాట్ సెక్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్. అంటే ఒక ప్రోడక్ట్ని జనరేట్ చేయాలి, ఒక ఎనర్జీని జనరేట్ చేయాలంటే సిలిండ్రికల్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? అందుకని దీనికి గుర్తునే సింపుల్గా యోని స్థానం అని, అమ్మవారి స్థానం అని, లింగాకారం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇట్స్ ప్యూర్లీ సైంటిఫిక్. ఓకే. వాళ్ళకి అర్థమైన డైమెన్షన్లో వాళ్ళు చెప్తున్నారు. అది కాదు, నీకు ఒక సృష్టిని చేయాలంటే పురుషాంగం సిలిండ్రికల్ ఆర్డర్ ఉంది. ఒక ఫ్లేమ్ని పట్టాలంటే గ్యాస్ని పెట్టి దాన్ని తీసుకురావాలంటే సిలిండ్రికల్ ఆర్డర్లో ఉంది. సృష్టిలో ఒక అణు రియాక్టర్ని చూస్తే అది సిలిండ్రికల్ ఆర్డర్లో ఉంటుంది. అవును. అంటే ఏ పవర్నైనా జనరేట్ చేయాలంటే దాంట్లోంచి ఉత్పత్తి జరగాలంటే సిలిండ్రికల్ ఆర్డర్లో ఉండాలి. ఇది ఏనాడు కనిపెట్టి మన వాళ్ళు సిలిండ్రికల్ ఆర్డర్లో అంటే సర్వశక్తులకి మూలమైనటువంటి శివతత్వం ఎలా ఉంటుందంటే శక్తి స్వరూపం. ఆ శక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని ఆనాడే చెప్పారు. ఓకే. దానికి సంకేతంగా శక్తులు మన శరీరంలో కానీ ఈ విశ్వంలో కానీ శక్తులు ఫామ్ అయ్యేటటువంటిది ఆ ఫామ్ యొక్క సంకేతాన్ని చూపించారు. ఆ ఫామ్ ఏం చేస్తుంది, శక్తిని కలిగి ఉంటుంది, మన శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి ఈ పని అంతా కూడా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు హీట్ జనరేట్ అవుతుంది దాంట్లో. అవును. ఒక అణు రియాక్టర్ లాగా ఉంటుంది. అణు రియాక్టర్ లాగా బయట అణు రియాక్టర్ ఎగ్జాంపుల్, దానికంటే కోటాను కోట్ల రెట్ల శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రం ఏదైనా ఉంటే అది ఆ షేప్. ఓకే. అందుకు శివుడు అంటే ఏంటి, శక్తిని కలిగి ధారణ చేసేటటువంటి ఒక రూపం ఏదైనా ఉంటే అది శివలింగం. ఓకే. అది శివం అంటే ఎనర్జీ బట్ ఇట్స్ ఎ ఫామ్. ఇది ఫిజికల్ ఫామ్లో తీసుకొస్తే ఇలా ఉంటుంది అని చూపించి ఆ ఫిజికల్ ఫామ్లో రన్ అవుతుంటుంది అన్నమాట ఎనర్జీ. అందుకు శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఎదురుగా నమస్కారం చేసేటప్పుడు డైరెక్ట్గా ఉండకూడదు.
డైరెక్ట్గా లింగానికి ఎదురుగా ఉండకూడదు. ఆ ఎనర్జీ ఫామ్ని తట్టుకోలేదు మన శరీరం. ఓకే. అందుకు నందిని బ్రేక్ చేయడానికి అక్కడ పెడతారు. సైడ్ నుంచి మనం సైడ్ యాంగిల్ నుంచి ఎనర్జీని డయాగ్నల్గా తీసుకుంటాం, డైరెక్ట్గా తీసుకోం. ఎందుకు దీనిలో రహస్యాలు ఇవన్నీ చెప్తే బాగోదని వాళ్ళు నేను నందిని పెట్టేసి ధర్మం అని అదని ఇదని పౌరాణిక కథలను అనలేరు. కానీ సైంటిఫిక్గా కలిగే ప్రయోజనాన్ని రహస్యంగా ఉంచారు. ఈ రహస్యాలు చెప్పరు బయటికి. యోగులు వాళ్ళంతా అర్థం చేసుకుని వాళ్ళు వాటన్నిటిని పొందుతుంటారు అనమాట. అండ్ ఈ ఫొటోస్ అంటే శివుడి విగ్రహం కానీ ఫొటోస్ అంతా కూడా 100 సంవత్సరాల క్రితం అది క్రియేట్ చేసినటువంటి రవివర్మ, మేడ్ బై ద రవివర్మ అకార్డింగ్ టు హిజ్, అంటే దాంట్లో డిస్క్రిప్షన్ బట్టి ముక్కు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, అక్కడ వర్ణన వేదంలో వర్ణించినటువంటి వర్ణాలను బట్టి దేవుళ్ళందరినీ క్రియేట్ చేశారు అదంతా. అలాగే పూర్వం లేవా విగ్రహాలు అంటే ఉన్నాయి, అప్పుడు కూడా ఈ వర్ణన బట్టే జరిగినవి. ఈ విగ్రహాలు కాదు, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ గాడ్, లార్డ్ శివ. దెర్ ఈస్ నో అదర్ గాడ్స్ ఎట్ ఆల్. ఓన్లీ శివ ఈజ్ ద అల్టిమేట్, ద పవర్ ఆఫ్ ద యూనివర్స్. అండ్ కొంతమంది స్వామీజీలు ఇట్లా బయట కొన్ని వింటుంటాను స్వామి, అంటే శివుని లింగాకారంతో కొలుస్తారు, ఒక మనిషిలో ఉన్న లైక్ ఒక ఏదైనా బాడీ పార్ట్ని కూడా ఆ విధంగా కొలుస్తారు. ఇది ఎంతవరకు రైట్? లింగాకృతి ఏమి పురుషాంగం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? సృష్టికి కారణం అవుతుంది. మీరు అలా చూస్తున్నారు, మీరు జైసా దృష్టి వైసా సృష్టి. పురుషాంగం అనేది పరమేశ్వర స్వరూపం అయితే మరీ మంచిది కదా, పరమేశ్వర స్వరూపమే. ఎందుకు కాదు? సిలిండ్రికల్ ఆర్డర్లో ఉన్నప్పుడు శివలింగం అవుతుంది. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి లేదా? వాళ్ళు జనరేట్ చేయట్లేదా? హీఈస్ ఇట్ సెల్ఫ్ హీఈస్ ఎ శివ. ఓకే. లింగా మీన్స్ ఇట్స్ లింగము అంటారు దాన్ని, అర్థమైందా? పురుషాంగాన్ని లింగం అంటారు. లింగంలోంచే కదా ఎనర్జీ. నువ్వు నీ పిల్లలు ఎంతమంది పుట్టిస్తున్నావు నువ్వు? అవును. దాని జనరేషన్ జెంట్రికల్ ఆర్గన్ అది, ఇట్ కెన్ క్రియేట్. ఓకే. దెన్ అది సృష్టికి మూల కారణమైనటువంటి శివుడే కదా, ఆ శక్తే కదా. ఒక చిన్న కణంలో నీ ముక్కు, కళ్ళు, చేతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? దాంట్లో గడ్డం, మళ్ళీ నల్లగుడ్డు, తెల్లగుడ్డు, దానిపైన వెంట్రుకలు. వాట్ ఏ క్రియేషన్! నువ్వు మామూలు అనుకుంటున్నావు? ఒక మనిషి తయారవడం అంటే మేనిఫెస్టేషన్ని. ఒక సైన్స్ రోబోట్ తయారు చేయాలని నేను తయారు చేయగలుగుతుందా? చేయలేదు. తయారు చేయవచ్చేమో కానీ, ఇవన్నీ పెట్టచ్చేమో కానీ సహజంగా ఎదుగుతాయి. అవి వెంట్రుక ఎదగమని ఒక వెంట్రుకనే చేయలేదు. అంటే నీవు సృష్టించావు ఈ శరీరాన్ని, నీ బిడ్డగా నువ్వు పెంచుతున్నావు. వాడి చావుకు కూడా కారణం నువ్వే అవుతున్నావు. సృష్టి స్థితి లయకారకమైన కారణం పురుషాంగం. ఈ పురుషాంగంలోంచి వచ్చినవాడే కదా వాడు పుట్టాడు, వాడు పెరిగాడు, వాడు చనిపోయాడు. దానికి కారణం ఎవరు? నువ్వే. అందుకు సృష్టి స్థితి లయకారకుడు అయినటువంటి పరమేశ్వరుడు నీవే. ఆ లింగంలోంచే వచ్చినది కాబట్టి లింగమే పరమేశ్వరుడు. ఓకే. అండ్ కొంతమంది స్వామీజీలు ఎక్కువగా కామాయకకు తీసుకెళ్లేసి యోని పూజలు ఇట్లా చేస్తుంటారు, అవి ఎంతవరకు రైట్? అరే అంటే ఒక్కొక్క కేంద్రాన్ని ఒక్కొక్క శక్తిని ఉద్దీపన చేయడానికి. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాకు ఇప్పుడు అక్కడ వజ్రేశ్వరి అని ఒకటి దేవి ఉంటుంది కాంగడాలో, హిమాచల్ ప్రదేశ్లో. ఆ వక్షస్థలం అంటే అమ్మవారి యొక్క వక్షస్థలం పడి ఆ 2 అక్కడ ఉంటాయి, వాటికి పూజ చేస్తారు. అక్కడ పూజ చేస్తే పిల్లలు పుడతారని ఒక రకంగా, ఇక్కడ పూజ చేస్తే పెట్టారు. ఎప్పుడైతే నేను చాలాసార్లు చెప్తాను, మన వీటి వెనక రీసెర్చ్ చేశాను. నేను బాగా చదువుకున్నాను కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత చేస్తూనే ఉన్నాం, మేము చేసిన వాళ్ళం కదా. కాబట్టి ప్రతిదీని చిన్నప్పటి నుంచి గుడ్డిగా ఏది నమ్మం. దేవుడికి దానం పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎందుకు నమస్కారం పెట్టాలి అంటే అది మన సంస్కారం. నో నో నో, దెర్ ఈజ్ ఏ నెగిటివ్ అండ్ పాజిటివ్ పోల్స్ బోత్ ద హ్యాండ్స్. ఓకే. దీంట్లో ఎనర్జీ ఏమో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దీంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ 2 వైర్లని కలిపిన వెంటనే బ్రెయిన్కి ఛార్జ్ అవుతుంది. అర్థమవుతుందా నీకు? ఇలా అనగానే బ్రెయిన్ ఒకసారి యాక్టివేట్ అవుతుంది అనమాట, న్యూరో యాక్టివిటీ జరుగుతుంది. అందుగురించి నమస్కారం అనేటటువంటిది కేవలం ఉత్తినే పెట్టమన్నది. ఇలా అనగానే హృదయ స్థానంలో పెడితే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ పెడితే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడ పెడితే పీనియల్ గ్లాండ్. సైంటిఫిక్గా చూస్తే సహస్రారము, ఆజ్ఞ, ఇక్కడ అనాహత, విశుద్ధి, అనాహత చక్రం. ఇవి ఎందుకు కావాలంటే స్పిరిచువల్ ఎనర్జీని మనకి పెంచడానికి 3 నమస్కారాలు పెడతారు. ఓకే.
స్పిరిచువల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఫిజికల్ ఎనర్జీ డ్రాప్ అయినప్పుడు, శారీరకంగా వీక్ అయినప్పుడు నమస్కారం చేసి అలాగని ఉత్తిని పైపైన నమస్కారాలు ప్రయోజనం ఆశించి కాదు. ప్రయోజనం ఆశిస్తే థాట్ వస్తుంది, థాట్ బబుల్ అవుతుంది, థాట్ బబుల్ అవుతుంది. బబుల్ అయినప్పుడు ఎనర్జీని రానివ్వదు. ఓకే, థాట్లెస్ స్టేట్ అంటే ఏ కోరిక లేనటువంటి స్థితిలో నమస్కారం చేయడం మన సంస్కారం. అప్పుడు ఎనర్జీ బబుల్ లేకుండా శక్తివంతం అవుతుంది శరీరం, లోపల ఉన్న రోగాలు పోతాయి. దేవుడు తగ్గించడు, ఎదురుగా ఉన్న విగ్రహం కాదు తగ్గించేది మనకి. ఆ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ మెకానికల్ అండ్ టెక్నికల్ ప్రాసెస్ వాట్ వీఆర్ యూజింగ్, దట్ ఈజ్ సనాతన ధర్మ. ఓకే, సనాతన ధర్మ ఏం చెప్పదు, ఏదో ఎదురుగా ఆబ్జెక్ట్ పెడుతుంది, సబ్జెక్ట్ అది కాదు. ఆబ్జెక్ట్ని చూస్తూ సబ్జెక్ట్ని డెవలప్ చేస్తారు లోపల. మనకి ఆటోమేటిక్గా ఎనర్జీని ఫామ్ చేయటం అనేటటువంటి రహస్యాలని పెట్టారు. ఇక శివపరివారంలో చూస్తే ఒకటేమో నెమలి, ఎలక, ఏనుగు ఎక్కడ, ఎలక ఎక్కడ, ఏనుగుకి ఎలక వాహనమా, వాట్ అది అసలు హాస్యాస్పదంగా లేదు. యూత్ అడగరు, ఇంత ఎలక అంత పెద్ద ఏనుగు ఎక్కుతుంది, అంత పెద్ద పొట్ట. అందుకే విశిష్టమైన నాయకుడు ఎప్పుడు కూడా ఏది మనకి ఎలక అంటే ఏం చేస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. అవును, ఈ ఎలుక ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఫుడ్ క్రాప్స్ అన్నిటిలో 25% ఎలకలు పాడు చేస్తుంది. అంత 25% ఎలకలు ప్రపంచవ్యాప్తంగా మనకు అనుకున్న ఎలకే కదా అని. అది ఏం చేస్తుంది, పంట 3 నెలలు మనం పండిస్తే పంట పండి సమయానికి అది కొరికేసుకుని అది ఆ బెజ్జంలో దూరిపోతుంది. మనం 3 నెలలు కష్టపడింది అది 3 రోజుల్లో కోసేస్తుంది. 25% ఫుడ్ గ్రెయిన్స్ని దాచేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. అందుకని సరైనటువంటి పాలకులు ఏం చేయాలంటే దాన్ని మన వాహనంగా చేసుకుని, నాయకుడు ఎందుకు అయ్యాడంటే మనకి చెడు చేసేటటువంటి వారు మన చుట్టూనే ఉంటారు, మనకు కనపడరు. మనలో ఉన్నటువంటి మనసు అనేటువంటి ఎలకని, అది మన శరీరంలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాలు అనేటటువంటి అన్నీ కలిపి మనల్ని తప్పుదావ పట్టిస్తున్నాయి. ఓకే, అందుకు మనసు అనేటువంటి ఎలక ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మనసు అనే ఎలక కనపడదు మనకి. అవును, కానీ ఇంద్రియాలన్నింటినీ తప్పుదావ పట్టించేది మనసే. కాబట్టి ఈ ఎలకని ఎవడైతే కంట్రోల్ చేస్తాడు, మన కంప్యూటర్లో కూడా పిల్లలు గుర్తించండి, మీ కంప్యూటర్లో కూడా మౌస్ తోటి కంట్రోల్ ఉంటుంది. మౌస్ని ఎవడు కంట్రోల్ చేస్తాడో వాడు కంప్యూటర్ అంతా కంట్రోల్ చేస్తాడు, డేటాను కంట్రోల్ చేస్తాడు. అందుకే దీని పేరు మౌస్. దాని లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది. ఏం డిస్క్? హార్డ్ డిస్క్. ఇక్కడ హార్ట్ డిస్క్ ఉంటుంది. ఓకే, మనసు అనే దాన్ని కంట్రోల్ చేస్తే హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటాని మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకే, చూడు ఎక్కడ సైన్సు, ఇక్కడ రాముడు ఉంటాడు, అక్కడ ర్యామ్ ఉంటుంది. RAM ర్యామ్, RAM రామ్. ఓకే, అర్థం? రాముడితోటి దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ర్యామ్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ర్యామ్ అంటే ఆనంద స్థితి, సమాధి స్థితి. అంటే ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నాను అనుకోకండి. తర్వాత యువత అంతా కూడా ఈ విషయాలనే పదే పదే చెప్పుకుంటారు, ఎందుకంటే ఆనాడే చెప్పారండి. అప్పటికి మీకు అర్థం కావచ్చు, ఇప్పుడు అర్థం అయితే అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మౌస్ ఈ ఎలకని కంట్రోల్ చేసేవాడు విశిష్టమైన నాయకుడు అవుతాడు. ఇందాక చెవుల గురించి చెప్పుకున్నాం. అవును, ఎలకని కంట్రోల్ చేయడం. ఎలక అంటే మనసు ఎక్కడ దూరుతుందో తెలియదు. ఇక్కడే ఉంటావు, ఇంటికి వెళ్ళిపోతావు, ఇక్కడే ఉంటావు, ఎవరి దగ్గర ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు, ఇక్కడే ఉంటావు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు. ఎక్కువ ఆలోచనలు. అప్పుడేమవుతుంది, ఇక్కడున్న సబ్జెక్టు ఇక్కడున్న సమయం పోతుంది నీకు. అంటే నీలో ఉన్నటువంటి సమయం 25% అనవసరంగా వేస్ట్ చేస్తుంది. ఆ ఎలకని జాగ్రత్తగా పట్టుకుని, అంటే మనసుని జాగ్రత్తగా పట్టుకుని దాని మీద ఎక్కి కూర్చో. ఏనుగు ఎక్కడ అంటే ఏంటి, ఏనుగు ఎక్కడ అంటే అసాధ్యం. ఎలక మీద ఎక్కడం అసాధ్యం, మనసుని పట్టుకుంటాం. మనసు మీద ఉండడం అనేది కంట్రోల్ చాలా తక్కువ. మనసు మీద ఉండడం ధారణ అంటారు. యోగాలో 6th స్టేజ్లోకి వస్తుంది. ఓకే, ధారణ తర్వాత ధ్యానం, సమాధి. 8 భాగాల్లో 7th స్టేజ్లో వచ్చేది ఎలక. ఆ ఎలక మీద ఎక్కడం అనేటటువంటిది ధారణ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ. అది ఎక్కడం, దాని మీద ఎక్కడం, మనసు మీద ఎక్కడం, మనసు మీద నిలపడం ధారణ అవుతుంది. ధారణ తర్వాత ధ్యానం మొదలవుతుంది. అప్పటి వరకు ధ్యానం మొదలవుతుంది. ఎలకని ఎక్కి కూర్చున్న వాడికి ప్రయాణం మొదలవుతుంది. వినాయకుడు ఎలకని ఎక్కి ప్రయాణం చేస్తాడు. ఎలకని ఎక్కడం అంటే మనసుని ధారణ స్థితికి తీసుకెళ్ళడం. చెడు చేసేటువంటి ఎలక మనసు అనేటువంటిది ఎక్కడికి పోతుందో తెలియదు. మన సమయాన్ని అంతా కూడా జీవితాలు ఎన్నో
జన్మను వృధా చేస్తుంది. అందుకు దాన్ని పట్టుకుని దాన్ని వాహనంగా చేసుకోవాలి అంటే మనసునే వాహనంగా చేసుకునేటువంటి ఒక ప్రక్రియని, యోగ ప్రక్రియని మనకు నేర్పుతుంది. ఎలక మీద ఎక్కడం, బయట చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ఎలక అనేది చిన్న దాని మీద, ఏనుగు అనేది ఎక్కుతుందా? ఎలక ఎక్కడ, ఏనుగు ఎక్కడ అంటే నేనేమన్నా అంటే ఎలక ఎక్కడ, ఏనుగు అన్నాను. ఏమన్నాను? ఎలక ఎక్కదా ఏనుగు, ఎలక ఎక్కడ, ఏనుగు, ఏనుగు ఎక్కింది కదా. అలా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి మనసు అనేటటువంటి దాన్ని అదుపులో పెట్టుకున్న వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. మీరు కుంభమేళాకి రావాలని నేను 3 సార్లు ఇటు తిరిగాను కుంభమేళాకి నా కారులో. కానీ ఇక్కడ కోటీశ్వరులు రావాలని నాకు ఎన్నో ఫోన్లు చేశారు, కానీ రాలేకపోయారు. కానీ తిరిగి రాలేకపోయారు. ఇప్పుడు 3 రోజులు బ్లాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఫ్లైట్ టికెట్లకి క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి నాకెందుకు సాధ్యమైంది అంటే సాధ్యం మనస్సుని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలు, విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడా నీలో 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 అందరిలో వస్తాయి. అది ఎలకన పట్టుకోవాలి, అప్పుడు విశిష్టమైన నాయకుడిగా తయారవుతాడని మనకి సాంకేతికంగా లోపల ఈ అర్థాన్ని పెట్టి మన ఋషులు అందించే. మనకేంటి ఏంటో పెచ్చోళ్ళు ఎలక వాహనం ఏంటి, అంత పెద్ద ఏనుగు ఏంటి అని అనుకుంటారు. కానీ ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ని మనలోకి చొప్పించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఎవరైతే సూక్ష్మమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో వాళ్ళు ఏనుగు ముఖాన్ని అంటే ముఖం అంటే ఏనుగు సిగ్నల్స్ని నొసడు ద్వారా పంపిస్తుంది, వైఫై సిగ్నల్స్ ఇంకో గ్రూప్కి వెళ్ళిపోతుంది. మీరు అనుకుంటున్నారు ఏనుగుల గ్రూప్ అక్కడెక్కడో గ్రూప్ ఉంటుంది, ఇక్కడెక్కడో గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా దీనికి ఆపద కలిగితే అక్కడ గ్రూప్కి వైఫై మెసేజ్ పంపిస్తుంది. అది అందుగురించి అంటే సూక్ష్మ జ్ఞాన యానం చేయగలిగినటువంటి శక్తి మీకు వస్తుంది ఏదైతే యోగులుగా ఉన్న వాళ్ళకి, యోగ సాధన చేసే వాళ్ళకి. అందుకు ఆ గజముఖ రూపం ధరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే బయట చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ఏనుగు ఎలక ఉన్నది, ఎలక తినేసి పాము ఉంది వాళ్ళ ఇంట్లో, అదొక వాహనం. పాము ఎలక ఉన్నప్పుడు పాము ఉన్నది, పాము తినేస్తుంది. పాముని తినడానికి నెమలి వాహనం ఉంది. అదే పరస్పరం వైరుధ్యం కలిగినటువంటి అన్నిటినీ అందరినీ కూడా తన గణంలో ఎవరు ఏ కుటుంబం ఉంచుకుంటుందో వాళ్ళ సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతారు. ఇది భౌతికమైనటువంటి ఏది సామాజిక జీవన విధానానికి ఉపయోగపడే ఒక లాజిక్. అర్థమైందా? మనకు శత్రువులు చాలామంది ఉంటారు. ఆ శత్రువుని మిత్రుడిగా చేర్చుకుంటే ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో మన పక్కనే ఉంటాడు. అందుకని కాన్షియస్గా గమనిస్తే ఎలక చూడు ఫుడ్ గ్రెయిన్స్ తీసుకెళ్ళి పట్టుకుని పారిపోద్ది, మనకు తెలియదు. మన మనసు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందో దాన్నే మనం మిత్రుడిగా చేసుకున్నాం. ఏ శత్రువు ఉన్నాడో వాడిని మిత్రుడిగా చేసుకున్నాం. ఒక మెడిటేటివ్ స్ట్రాటజీని, మెడిటేటివ్ టెక్నాలజీని, మెడిటేటివ్ టెర్మినాలజీని మనకు అందించడానికి ఈ సాంకేతికమైన రూపాలను కల్పించి విగ్రహాసుడు ఉంటాడా ఇలాగ బ్రెయిన్ అంటే తల నరికేసి ఆయనకి తెలియదా, ఆయన కొడుకు అని తెలియదా, ఆయన తల నరికేసి ఏనుగు తలని ఎందుకు పెట్టాలి, ఇంకో తలని పెట్టాలి, ఇది కాదు. దాని వెనక ఆ స్టోరీ వెనక అంతటి వెనక కూడా నీ లోపల ఉన్న శివశక్తిని జాగృతం చేయడం ఎలాగని రహస్యాన్ని పెట్టి పైకి ఉట్టే కథ పెట్టారనమాట. ఇలా కథను పట్టుకుంటున్నారు కానీ కథ వెనుకున్న రహస్యాన్ని పట్టుకుంటే ఎన్నో సాంకేతికమైన విలువలతో కూడినటువంటి నిన్నే శివుడిగా మార్చేసేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారనమాట. ఇక్కడ చూడు వైవిధ్యంతో కూడినటువంటి ఎలక పాముని నెమలి అంటే పరస్పరం ఒకటి పడవ వాటిని పడేటట్టు చేయడం, తన కంట్రోల్లో ఉంచుకుంటాం. అంటే సర్వగణాలని సర్వశక్తుల్ని మనకు నెగిటివ్గా జీవితంలో జరిగే ప్రతి పనిని కూడా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి. చూడు మరి అక్కడ నంది, అక్కడ సింహం. నందికి సింహానికి పడదు, అవును, వాళ్ళిద్దరు వాహనాలు వేరు కానీ వాళ్ళిద్దరు సమన్వయంతో ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇన్ని గణాలని తన అదుపులో పెట్టుకుంటే శివత్వము, లేకపోతే శవత్వము. కాబట్టి ఆ శివత్వాన్ని రహస్యాల్ని మనం ఏం చేద్దామంటే పోర్ట్రేట్ చేసేటప్పుడు ఈ కలగోర గంపలాగా కాకుండా ఒక్కొక్క విషయాన్ని ఆఖరికి విభూతి ధారణ ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మన యువతని అంటే దాన్ని లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి పూనుకుంటే అద్భుతమైనటువంటి ఇప్పుడు ఉన్న ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే 100 రెట్లు మన వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడు మీరు మద్రాస్ ఐఐటి ఉంది. మద్రాస్ ఐఐటిలో
ఇప్పుడు హైపర్ లూప్ తయారైపోయింది. హైపర్ లూప్ తయారైందా? మన చంద్రుడికి దక్షిణ సౌత్ దీంట్లోనూ మనం ల్యాండ్ అయ్యాం. అక్కడ పేరేం పెట్టారు? శివశక్తి అని పేరు పెట్టారు ల్యాండ్కి. ఓకే, చంద్రుడి మీద పైన. మరి అక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యారు? మిగతా దేశాలని చైనా, రష్యా, అమెరికా ఏమో వేరే చోట ల్యాండ్ అయితే మనం ఎందుకు కింద ల్యాండ్ అయ్యాము అంటే చందమామ రావే జాబిల్లి రావే అనే పాట, దాని వెనక రహస్యం ఉంది. కాళగజ్జ, కంకాళమ్మ అని పాటలు ఉన్నాయి కదా మనకి. ఆ పాటల వెనక అన్నిటి వెనక విశ్లేషణ చేశాను నేను, రీసెర్చ్ చేశాను. వాటి వెనక ఎన్నో సాంకేతికమైనటువంటి అర్థాలు. మన సైంటిస్టులు అక్కడికి వెళ్ళడానికి కారణం అది. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపూలి దేవి అని పాటలు పిల్లలు పాడతారు. చంద మామ, మామయ్య. భూమి మీద పుట్టిన వాళ్ళు మన అందరం కూడా అన్నదమ్ములు. అహం భూమిపుత్ర అని చెప్తుంది. భూమి మీద పుట్టిన మన అందరం కూడా ఈ భూమి నుంచి విడిపడినటువంటి తమ్ముడు చంద్రుడు. అందుకు చంద మామయ్య అయ్యాడు మనకి. ఓకే, మనకు మామయ్య అంటే భూమి నుంచి విడిపడ్డాడని దీని అని దాని అని ఒకటని మన సైంటిస్టులు తెలుసుకున్నారు ఈ పాట ద్వారా. తెలుసుకుని చంద్రుడి మీద ఉన్నటువంటి లోనార్ శాండ్ చూడు, చందమామ రావే అనే పాట ఎంత ప్రభావం చూపి వాళ్ళు తెలుసుకున్నారో తెలియదు కానీ దీని కనెక్షన్ నేను చెప్తున్నాను. ఆ లోనార్ శాండ్ మనకు అమెరికా నుంచి మనం కొనుక్కోవాలి. కిలో ఎన్ని వేల కోట్ల రూపాయలు డాలర్లో తీసుకున్నారు వాళ్ళు కిలో బట్టి. మన చంద్రయాన్ విక్రమం పైకి వెళ్ళింది కదా, ఆ విక్రమకి ముందు ఈ ట్రయల్ చూపిస్తారు ఇక్కడ. ఈ ఇసుకని అక్కడ ఎలా ఉంటుందో ఇది చూపించిన తర్వాత సెన్సార్లో దాని బ్రెయిన్లోను ఇదంతా రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసి అక్కడ పరిశోధన చేయాలంటే ఇక్కడ ఇసుక కావాలి. ఇసుక కొన్ని టన్నులు కావాలి దీనికి ఆ రికార్డ్ చేయడానికి. ఆ చంద్రమండలం మీద ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అరే చందమామ మీద ఉన్న ఇసుక మన భూమి మీద ఎందుకు ఉండదని ఒక ఆలోచన. ఎందుకంటే తమ్ముడే కదా అక్కడికి వెళ్ళింది. అంటేనే ఇది అవును కదా అనుకుని మన శాటిలైట్ని పంపించారు. పంపించిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఊర్లో దొరికింది ఇసుక. ఆ ఊర్లో టన్నులు తీసుకెళ్ళండి మంచి పనికి అన్నారు. లేదు మేము కొంటామన్నారు. కొంటే ₹1 ఇచ్చి తీసుకెళ్ళిపోండి అని అక్కడ రైతు ఇచ్చాడు. అప్పుడు మన చంద్రయాన్ సక్సెస్ అయింది. చూడు, చందమామ రావే జాబిల్లి రావే, ఇలాగా మీకు ప్రతి కథలోనూ కూడా నిన్ను శివుని చేయడానికి, నీలో భగవత్ తత్వాన్ని ఉద్దీపన చేయడానికి, నిన్నే సాక్షాత్తు శివోహం నేనే శివుడిని అనేటువంటి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి, అద్భుతమైనటువంటి శక్తులను నియంత్రించేటటువంటి ఒక శక్తిగా మారడానికి, సర్వశక్తిమయుడుగా మారిపోవడానికి, శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతి సహాత్మ సవిజ్ఞేయ సర్వస్వం, ఈ లోక విశ్వరహస్యాలన్నీ తెలుసుకునేటువంటి వాడు నీవే. ఎవరు? శివోహం. ఎవరు శివోహం? ప్రతి మనిషి శివుడే. ప్రతి మనిషిలోనూ శివతత్వం ఉంది. ఆ ఆధ్యాత్మిక శక్తిని అందుకునేటటువంటి దానికి బాటలు వేశారు మన ఋషులు. ఈ కథలు, ఈ బయట కథలు చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. ఈ యొక్క ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు భక్తి మార్గంలోనే చెప్తున్నారు కానీ దాని వెనుకున్నటువంటి ఆధునికమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బోధించి ప్రతి ఒక్కరిలోనూ శివుడు ఉన్నాడు. శివుని పూజ చేయడం కాదు, శివుడు నీవేనని తెలుసుకునేటటువంటి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అందించినటువంటిది మన సైన్స్. అలాంటి సైన్స్కి వారసులు, అలాంటి వారసత్వ సంపదకి మీరే వారసులు. భారతీయ యువత భవిత మీదే అని చెబుతున్నాను. అందుకే ప్రతి ఒక్కరూ కూడా యువత తప్పనిసరిగా మన శాస్త్రాలు, మన పుక్కిటి పురాణాలు కాదు, పురాణాల వెనుకున్నటువంటి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని అందుకుంటే మీరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరికంటే గొప్ప శాస్త్రవేత్తలుగా అవుతారు. మీరందరూ కూడా వాళ్ళిచ్చే నోబెల్ బహుమతి మనకు అక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆనంద స్థితిని అనుభవించడానికి, శివోహం శివుడి యొక్క స్థితిని అనుభవించడానికి, వైరుధ్యభరితమైనటువంటి అనేక గణాలంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సుఖం కోరుకుంటుంది. వీటిని అదుపులో చేసేది మనసని, ఆ మనసుని అదుపు చేసేది యోగమని, ఆ యోగమే శివుడని, యోగానికి అందుకే ఆదియోగి అంటారు ఆయన. ఆదియోగి అంటే ఆదేశ్ అంటారు కదా. ఆదేశం అంటే ఏంటి? ఆజ్ఞాని. ఆదేశ్ అంటే ఆది ఈశా. ఈశా అంటే శాసించే శక్తి. ఈశా అంటే ఏంటి? శాసించే శక్తి. ఈశా వాస్యం ఇదం సర్వం అంటారు. అంటే ఇక్కడను మొత్తం వ్యాపించినటువంటి శక్తి స్వరూపుడే ఈశా అని పేరు. శాసించే శక్తి, మనలో శాసించే శక్తి.
ఇంద్రియాలన్నింటినీ అదుపులో పెట్టుకునే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని పొందాలంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, అన్ని కణాలను అదుపులో పెట్టుకోవాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే ప్రాణాయామం చేయాలి, నాడులు అనేటువంటి నదుల్లో ప్రవాహం శక్తి జరుగుతుంది. ఎంతో ఒక ప్రక్రియ అనమాట, యోగ ప్రక్రియ. యోగ ప్రక్రియలన్నింటినీ కలిపి ఒక కథల కింద అల్లి భూతప్రాత పిశాచ గణాలంటే ఏంటి, ఇటు వెనక రహస్యాల్ని నువ్వు గనక విశ్లేషణాత్మకంగా చెప్పాలనుకుంటే ఇలా కిచిడీలా కాకుండా ఒక క్రమబద్ధీకరణతో చేస్తే మొత్తం ఒక రీసెర్చ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ శివుడి విషయంలో కూడా స్వామి, అంటే చాలా మంది దేవుళ్ళని చూస్తుంటాము, భలే అలంకరించేసింటారు, పూలు పెట్టడం, నగలు పెట్టడం, ఏవేవో చేస్తారు. బట్ శివుడికి మాత్రము అభిషేకమే ఎందుకు అంత ఇష్టం? ఇది ఇంతకుముందు చెప్పుకున్న వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటివి ఇప్పుడు అభిషేకం చేస్తున్నాం. అది 1 రియాక్టర్ లాగా దాన్ని షేప్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎనర్జీ ఫామ్. ఓకే. ఎనర్జీ ఎప్పుడూ కూడా రోల్ అవుతుంటుంది దాని లోపల, ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ ఎప్పుడు హీట్ ఎక్కుతుంటాయి. అందుకే జలాభిషేకం చేయడం ఎప్పుడు కూల్ చేస్తూ ఉంటాం అనమాట. అణు రియాక్టర్కి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది. అవును. ఇన్లెట్లోంచి ఏమో వాటర్, కూల్ వాటర్ వెళ్తుంది, అవుట్లెట్ నుంచి వేడి వచ్చేస్తుంది. దీంట్లో కూడా ఎప్పుడు కూడాను ఎనర్జీ ఫామ్ ఎక్కడుందో అక్కడ ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉండాలి. అది మన కథలో ఏం చెప్పారు, శివుడికి ఇష్టం నీళ్ళని, అదేదో కథ, ఆ పౌరాణిక కథలు అందరూ చెప్తున్నారు, దాని గురించి నేను చెప్పలేను. నేను యోగిగా నేను చెప్పేది ఎనర్జీ ఫామ్ గురించి చెప్తాను. ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని, ఆ శక్తిని దైవం అన్నాం. బయటికి శివుడు కాదు, లోపల. ఇప్పుడు సూర్యుడు గోళం కాదు, సూర్యుడిలో ఉన్న శక్తిని చూస్తాను నేను కాదు, ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న శక్తిని చూస్తాను, దాన్ని పెంచడానికి చూస్తాను. శరీరం పెంచడానికి చూస్తే దీనికి ఆహారం, బయట అన్ని సుఖాలు, భోగాలు ఇవన్నీ కావాలి. అర్థమైందా? లోపల శక్తిని చూసామనుకో, ఈ శరీరానికి ఏం అక్కల, ఆ శక్తిని ఇటు తీసుకురావడం, బయట ఉన్నటువంటి ఆహారం ద్వారా శక్తిని తీసుకుని శరీరానికి ఇవ్వడం ఒక ప్రాసెస్. లోపల ఉన్న శక్తిని శరీరానికి అందించి బయట అవసరం లేకుండా చేయడం. బయట అవసరాలు ఏమీ లేకపోతే శివం, బయట అవసరాల మీద ఆధారపడితే శవం. అందుకే ఇండిపెండెన్సీని ఎలా తీసుకురావాలి. అందుకే మన యోగులు చూడు, బట్ట అవసరం లేదు నాగాలకి. అవును. బట్టలేమీ లేవు. అవును. ఎందుకు అలా చేశారు? డిపెండెన్సీ తగ్గిపోతుంది. బట్ట మొదలు పెట్టామంటే దాంట్లో డిజైన్లు, ఫ్యాషన్లు, రంగులు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఎవరి దగ్గర లూట్ ఇచ్చేయాలి డబ్బులు. అవును. ఇప్పుడు మీకు వచ్చి జీతం చాలా ఎక్కువే ఆహారానికంటే, కానీ బట్టలకి, బ్రాండెడ్ షూలకి, వీటికి అయిపోతున్నాయే. అనవసరాలకి ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి అవసరాల కంటే. మినిమం అవసరం గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస, అది ఎలా చచ్చిపోతావు. అది ఫ్రీగా ఇచ్చాడు భగవంతుడు. అంటే నేచర్, నీళ్ళు అవసరం, ఫ్రీగా ఉన్నది, అది కలుషితం చేసి కొనుక్కుంటున్నాం. ఎంత ఫూలిష్. గాలి కలుషితం చేసి కొనుక్కుంటారు, రేపు గాలి కూడా అమ్మడం మొదలు పెడతారు. దృశ్యాన్ని, పచ్చడి చేలు, పచ్చడి ప్రకృతిని చూసి ఆనందించడం మానేసి సినిమాలు, శిఖర్లు పెట్టి అనవసరం పెట్టుకున్నావు. చక్కటి కుహు కుహు అనేటటువంటి కోతలు వింటూ శబ్ద మాధుర్యాన్ని ఆస్వాదించేటటువంటి చెవులకి ఏవేవో మ్యూజిక్లు పెట్టి చెవిలో పెట్టుకుని గందరగోళం చేసుకుంటున్నాం. అన్నీ కొనుక్కోవడమే, అన్నీ ఉచితంగా ఇస్తే అన్నీ పాడు చేసుకుని కొనుక్కుంటున్నాం. అరే కనుక్కోవలసిన వాడు కొనుక్కోవడం మొదలు పెడితే ఇండిపెండెంట్గా ఎలా ఉండగలుగుతాడు? డిపెండెంట్గా ఉంటాడు. బానిస బ్రతికైపోయింది. రాజులా ఉండాల్సిన వాడు బానిస అయిపోయాడు. ఇది కథ. సో రీసెంట్గా కుమ్మేళిలో వచ్చారు కదా, అక్కడ కొన్ని విశేషాలు నాకు కనిపించాయి. ఎంతోమంది యోగులు, మహర్షులు, నాగసాధువులు, ఋషులు, మీలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళారు కదా. వీళ్ళందరినీ మేము బయట సమాజంలో చూడము. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? అది హిమాలయాల రహస్యాలని అన్ని ఛానల్లో అడుగుతారు ఎప్పటి నుంచో. ఇప్పటి నుంచి కాదు, ఇది అనాదిగా వస్తున్న ప్రశ్నే. ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా దాని గురించి చూస్తుంటారు. వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతారని కనిపెడదామని. చుట్టూ అవుట్స్కట్స్లో కూడా పోస్టులు పెట్టుకుని వాళ్ళు కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పెట్టుకుని వాళ్ళందరూ రీసెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడే కాదు, అన్ని కుంభమేళాలకి జరుగుతుంటుంది. కానీ ఇది మాకు మాత్రమే తెలుసున్న, హిమాలయ యోగులకు మాత్రమే తెలుసున్న రహస్యం. ఇది ఎప్పటికీ రివీల్ కాదు, ఎప్పటికీ రివీల్ చేయం. కొన్ని రహస్యాలు మాత్రం అప్పుడే మీకు ఎప్పుడు కనపడరు. సాయి స్నానం రోజునే కనపడతారు. సాయి స్నానం అంటే అమృత స్నానం రోజునే. నేను ఇప్పుడు 3 అంటే పూర్ణిమ స్నానం చేశాను, తర్వాత కుంభ స్నానం, అదే మకర సంక్రాంతి స్నానం చేశాను. నిన్న 3వ స్నానం ఆగిపోయింది కదా, నిన్న యాక్సిడెంట్ జరిగింది. అవును. అది మౌని అమావాస్య స్నానం. అయినా మౌని అమావాస్య స్నానం చేశాం మేము. అంటే గ్రూప్గా చేయకుండా ఎవరు ఇండివిజువల్గా చేయమని ఆదేశం కాబట్టి ఇండివిజువల్గా యోగులు, ఋషులు అందరం చేసాం.
అండ్ ఇప్పుడు మీరు అన్నారు యాక్సిడెంట్ జరిగిందని, అంత పరమ పవిత్రమైన ప్లేస్కి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళానికి ఎంతోమంది చాలా ఇష్టంగా దేవుడి మీద ప్రార్థనతో వచ్చింటారు కదా, కానీ అక్కడ కొన్ని యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ వల్ల కొంతమంది చనిపోతుంటారు. అంటే శివుడికి కోసమే వచ్చారు కదా, మరి అక్కడ చనిపోయిన వాళ్ళకి అంటే ఏంటి మెసేజ్? ఇప్పుడు శరీరం అనేది భారతదేశంలో పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు. భారతీయ ఆధ్యాత్మికానికి శరీరం తృణప్రాయం. అలా తృణప్రాయంగా భావించేటువంటి వాళ్ళకి అది మోక్షం కింద వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. అదే దాంట్లో తప్పు ఎతకాలని ఉన్నవాడు ఆ డైమెన్షన్లో ఏమవుతుంది, ఎవరో అక్కడ నిర్వర్తించలేదు సరిగ్గా అంటాడు. అరే పిల్లకి పెళ్లి చేయడానికే ఒక పెళ్లి చేస్తుంటేనే ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో జరుగుతుంటాయి. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ఇవన్నీ దేవుడి కారణమా? నీ అజాగ్రత్త కారణం. నీ జాగ్రత్తగా ఉండొద్దని దేవుడు ఏమైనా చెప్తాడా? ఓకే. కాబట్టి విమర్శించడానికి ఏదైనా విమర్శించడం కాదు, పరామర్శ చేయండి. మనిషి శారీరకంగా అక్కడ జనం ఊపిరి నాకు ఆడలేదు. నా కారు ఒకటే మేళాలో ఉంటుంది. నేను ఒక్కడిని అఫీషియల్గా తిరగడానికి నేను మేళాలు నాకు అలౌ చేస్తాను. ఓకే ఓకే. మీకు మేళాల లోపలికి కార్లు ఉంటాయి, ఎవరో యోగులు మాత్రమే ఉంటాయి. వాటిలో నేను ఒక్కడనే ఆ లోపల తిరగడం మీకు కనపడుతుంది, వీడియోలో చూడండి. మనుషులు కూడా లోపలికి ఎంటర్ కావడానికి దాంట్లోకి అంతమంది జనం వచ్చేస్తారు. ఓకే. దర్శించడానికి వస్తారు కదా. అసలు భూమి ఆకాశం కనపడలేదు నాకు, ఆకాశము జనం కనపడ్డారు. మొన్న దాదాపు 10 కోట్ల మంది వచ్చేస్తే బయట ఊపిరి పీల్చడానికి కూడా లేదు. అవును. అప్పుడు జనం ఏమనుకుంటారు, అది సునామీలాగా అదొక వరదలాగా జనం వచ్చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? చేయలేరు. ఎన్నో ఏర్పాట్లు చేశారు వీళ్ళు. బార్గేడింగ్ దగ్గర నుంచి సిస్టమేటిక్గా ప్రతి ఒక్కటి డివిజన్ దగ్గర నుంచి ఫిల్టర్స్ దగ్గర నుంచి మనుషులను ఎలా ఫిల్టర్ చేయాలి 300 కిలోమీటర్ల నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. అన్నిటినీ దాటుకుని మనిషి యొక్క స్వార్థం ఏం చేస్తుంది, నేను ముందు వెళ్ళిపోవాలి దర్శనాన్ని. అక్కడికి ప్రతి సెకండ్కి ఎలా నడవాలో మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంత ఏర్పాట్లు చేశారు. 7 డివిజన్స్ చేసి 7 బ్రిడ్జెస్ చేశారు, 27 సెక్టర్స్ చేశారు. ఏ సెక్టర్లో 8 ఫిల్లింగ్ చేయాలో అది సిస్టమేటిక్గా చేశారు. ఇంత చేసి మిలిటరీని అందరినీ దింపినా కానీ మనిషి ఈ పక్క నుంచి నీకు ఇలా దారి అని చెప్తే ఈ పక్క నుంచి దూకేసి పిల్లని నిలబెట్టి దాని మీద దూకించేస్తే ఆ దూకడంలో ఆ బార్గేట్ ఇరిగిపోయినని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనుకుని వాడు పడిపోయాడు, కానీ వెళ్ళిపోతున్నారు అనుకుని అందరూ దాంట్లోకి వెళ్ళిపోయారు. తొక్కిస్లాట్ అయిపోయింది. బార్గేట్ ఇరిగిపోయి కింద పడ్డాడు, చూడలేదు. వీళ్ళు అనుకున్నారు దారి అనుకుని మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. సో మొత్తంగా మీ గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు, శివుడు ఒక గొప్పతనం గురించి కూడా ఎంతో మందికి విశ్లేషిస్తున్నారు కదా. మరి దీనికోసం ఈ ఇంటర్వ్యూ చూసే ఎవరైనా మీ సబ్స్క్రైబర్స్ కున్న ఆడియన్స్ కున్న ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యువత ముఖ్యంగా మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని మీరు వారసత్వ సంపదగా మీ హక్కుగా ఈ యొక్క పురాణాలు, ఇతిహాసాలు, వేదాల మీద అధ్యయనం చేయండి. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి గురువులుగా మీరే తయారవుతారు. కాబట్టి యువత మీకే ఈ భవిత. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ విషయాల్ని, నా జీవితం 50 సంవత్సరాలు నేను యూత్గా ఉన్న దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి మీ అవస్థకు వచ్చి నా సుఖాలని భోగాల్ని వదులుకుని నేను కొన్ని విషయాల్ని తెలుసుకున్నాను. దాని కొనసాగింపుగా మీరు కూడా తెలుసుకోండి. ఈ ప్రపంచానికి వారసులుగా కండి, ఈ ప్రపంచానికి దిశ నిర్దేశించేటువంటి విజ్ఞానవేత్తలుగా తయారవుతారని ఆశిస్తూ, ఆ ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ శివోహం శివోహం శివోహం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. శివుడి యొక్క గొప్పతనాన్ని చాలా విశేషంగా చెప్పినందుకు. సో చూశారు కదండి, యోగి ప్రభాకర్ స్వామీజీ చెప్పిన మాటలు విన్నాక పరమశివుని గురించి మనకు తెలియని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలు అర్థమయ్యాయి కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించింది అండ్ మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.